కరీంనగర్ కాంగ్రెస్ లో ఫిర్యాదుల యుద్ధం రాజకీయ రణరంగంగా మారిందట. ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ పై రహస్య ఫిర్యాదులతో వ్యతిరేక వర్గం దాడి చేస్తుంటే, మరోవైపు కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ను సస్పెండ్ చేయాలని ఈ పొన్నం వర్గం నుంచి పీసీసీ, ఏఐసీసీకి లేఖల వరద పారుతోందట. ఈ ఫిర్యాదుల పంచాయతీలో కాంగ్రెస్ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. ఇందుకు కరీంనగర్ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కరీంనగర్ కాంగ్రెస్ లో గ్రూపుల గలాట రచ్చరేపుతోంది. రెండు వర్గాలుగా చీలిపోయిన జిల్లా కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇటీవల ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ పెరుమాళ్ ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నంత పనిచేశాయి రెండు వర్గాలు. ఏకంగా జిల్లా మంత్రితోనే అక్కడి స్థానిక లీడర్లకు పొసగడం లేదట. తాజాగా రెండు వర్గాల మధ్య విమర్శలు, దాడి, ఏకంగా పార్టీ హైకమాండ్లకు లేఖలు, ఫిర్యాదుల వరకు వెళ్లిందట మ్యాటర్. అయితే ఈ రెండు వర్గాలు బహిరంగంగా బాహాబాహీకి దిగడానికి కారణం వేరే ఉందట. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆయన వ్యతిరేక వర్గం రహస్యంగా ఏఐసీసీ దూతలకు ఫిర్యాదులు చేస్తూ వ్యూహాత్మక దాడి ప్రారంభించారట. కరీంనగర్లో పార్టీ కార్యకలాపాలను పొన్నం తన గుప్పిట్లో పెట్టుకుని స్థానిక నాయకులకు అవకాశాలు ఇవ్వటం లేదని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. పొన్నం నాయకత్వంలో పార్టీ బలహీనపడుతోందని, నియామకాల్లో జోక్యం చేసుకుంటున్నారని రహస్య లేఖల ద్వారా అధిష్టానానికి సమాచారం అందించినట్లు చర్చ జరుగుతోంది. ఇలా రకరకాలుగా తమ ఫిర్యాదులను అధిష్టాన పెద్దలకు చేరవేస్తున్నారట. అయితే ఈ ఫిర్యాదుల వెనుక కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు పొన్నం వర్గం కూడా ఈ రహస్య ఫిర్యాదులను తెలుసుకుని వాటికి వెంటనే కౌంటర్ అటాక్కు దిగిందట. ఇటీవల ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ సమక్షంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో పురుమళ్ల శ్రీనివాస్ పొన్నంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలు పొన్నంను లక్ష్యంగా చేసినవి అంటూ పొన్నం వర్గం నాయకులు ఆగ్రహంతో రగిలిపోయారు. గతంలో కూడా పురుమళ్ల శ్రీనివాస్ పొన్నంపై ప్రత్యక్షంగా విమర్శలు చేసి పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్నారు. అప్పుడు ఆయనిచ్చిన వివరణతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లే అనిపించినా మళ్లీ అగ్గిరాజుకుందట. అయితే ఈసారి మాత్రం సహించేది లేదంటూ పొన్నం వర్గం ఫిర్యాదుల అస్త్రాన్ని మరోసారి ఎక్కుపెట్టారు. పురుమల శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలని నేరుగా పీసీసీ చీఫ్కి, ఏఐసీసీ పెద్దలకి ఫిర్యాదు చేశారు. ఇలా వరుసగా కరీంనగర్ కాంగ్రెస్ నుంచి ఫిర్యాదుల లేఖలు పీసీసీ చీఫ్ టేబుల్ మీదకి చేరుకుంటున్నాయట. ఇలా కరీంనగర్ కాంగ్రెస్లో ఫిర్యాదుల పిరంగులను ఎక్కుపెట్టి రెండు వర్గాలు సై అంటే సై అంటున్నాయట. పొన్నం వర్గం తక్షణమే పురుమళ్ల శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలని అంటుంటే, మరోవైపు పొన్నం తీరుతో పడలేకపోతున్నామంటూ ఆయన వ్యతిరేక వర్గం అంతా ఏకమై రహస్య ఫిర్యాదులతో అధిష్టానాన్ని ఆశ్రయిస్తోందట. దీంతో మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వీరి వైరం ఇప్పుడు ముదిరి పాకాన పడిందట. మొత్తానికి పోటాపోటీగా ఈ రెండు వర్గాల ఫిర్యాదులతో కరీంనగర్ కాంగ్రెస్ రెండు శిబిరాలుగా చీలిపోయిందనే టాక్ వినిపిస్తోంది. గతంలోనూ పురుమళ్ల శ్రీనివాస్కు పొన్నంపై విమర్శల కారణంగా షోకాజ్ నోటీస్ జారీ అయిన నేపథ్యంలో ఈసారి సస్పెన్షన్ డిమాండ్తో పొన్నం వర్గం మరింత దూకుడు పెంచింది. ఈసారి షోకాజ్ నోటీసులతో సరిపెడితే ఊరుకోబోమని, మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని పొన్నం వర్గం డిమాండ్ చేస్తోందట. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ప్రజలకు చేరువ కావాల్సింది పోయి ఇలా వర్గపోరుతో హస్తాన్ని పలుచన చేస్తున్నారంటూ కాంగ్రెస్ క్యాడర్ తలపట్టుకుంటోంది. కీలక నేతలే ఇలా కయ్యానికి కాలుదూవుతోంటే ఇక జనాల తిప్పలు, కార్యకర్తల సమస్యల్ని ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్లో నేతల మధ్య సమన్వయం లేకనే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు చవిచూడాల్సి వచ్చిందని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి హస్తం శ్రేణులు. ఇలా కరీంనగర్ కాంగ్రెస్లో ముదిరిన ఈ ఫిర్యాదుల యుద్ధం ఎటు దారితీస్తుంది? పురుమళ్ల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడుతుందా, లేక ఆ రహస్య ఫిర్యాదులతో అధిష్టానం దగ్గర సానుభూతి పొందుతుందా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఏఐసీసీ, పీసీసీ నిర్ణయం కోసం వేచి చూడాలంటున్నారు. ఈ ఫిర్యాదుల కంటే ఓటర్ల గుండెలు గెలవడంపై ఫోకస్ పెడితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరొచ్చంటూ సలహా ఇస్తున్నారట కొందరు సీనియర్ నాయకులు. చూడాలి మరి అధిష్టానం ఈ వివాదాన్ని ఎలా డీల్ చేస్తుందో.